అండి, వెల్కమ్ బ్యాక్ టు కమన్ రుచులు. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చేపల పులుసు. ఆల్రెడీ మన ఛానల్లో చాలా రకాల చేపల పులుసు చేసి చూపించానండి. ఇక్కడ మనం తీసుకున్న చేప వచ్చేసి దడ్డువాయి. ఇంక ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 లవంగాలు, 2 ఇలాచి, 1 ఇంచు అల్లం, 1 ఇంచు దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ గసగసాలు, 10 వెల్లుల్లి రెబ్బలు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని నేను మీకు చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక మందపాటి కడాయి పెట్టుకోవాలి. కడాయిలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగానే మిక్సీ పట్టి పక్కన పెట్టుకునే ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక ఇప్పుడు ఇందులో మనం ముందుగానే శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకునే చేప ముక్కల్ని స్లోగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చేప ముక్కల్ని పైకి కిందకి ఒకసారి తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు వాటర్ అలాగే కొత్తిమీర తరుగు వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా పులుసు మరుగుతున్న సమయంలో 6 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని మరి కాసేపు మరిగించుకోవాలి. ఈ సమయంలోనే చేప ముక్కలు విరిగిపోకుండా స్లోగా కలుపుకుంటూ ఉండాలి. అన్నట్టు మరొక మాట, నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. ఇలా పులుసు బాగా మరిగించుకున్న తర్వాత గుప్పెడి కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి కాకుండా డైరెక్ట్ ప్లేట్లోకి వేసుకొని తినేయడమే. అంతేనండి, ఎంతో పుల్లపుల్లగా ఉండే చేపల పులుసు రెడీ. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వెళ్లే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా. అమ్మ వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, దాంతో చేయండి.